హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బేవర వంటశాల. ఈరోజు వీడియోలో దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. హోటల్లో లాగా బిర్యానీ ఇప్పుడు మన ఇంట్లో కూడా చేసుకుందామండి. మీరు ఫస్ట్ టైం చేసినట్టయితే సరే పర్ఫెక్ట్గా వస్తుంది. దమ్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగ చేశారంటే బయట రెస్టారెంట్లో కూడా తిన్నట్టు ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. ఇంకా ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల కూడా మంచి ఆరోగ్యం కూడా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలి. డీప్ ఫ్రై కోసం 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. తాగిన తర్వాత ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ ఆయిల్ వేస్ట్ అవ్వకుండా బిర్యానీలో వాడుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకుని 4-5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్లోకి బిర్యానీ ఆకు, మసాలా అండ్ సాల్ట్ యాడ్ చేసుకుని కలుపుని పెట్టుకోవాలి. ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ మరిగించిన వాటర్లో వేసుకోవాలి. ఒక గిన్నె తీసుకుని చికెన్ మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, సాల్ట్, కారం 3-4 స్పూన్లు కారం వేసుకోండి. 4 మిర్చి, పుదీనా, కొత్తిమీర తగినంత. ఒకసారి కలుపుకున్న తర్వాత కర్డ్ వేసి మొత్తం నీట్గా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముక్కలకి మసాలా బాగా పడుతుంది. అండ్ నెక్స్ట్ చికెన్ పీసెస్ బాగా సాఫ్ట్గా టెండర్గా కూడా వస్తాయండి.
రైస్ 70% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకుని పెద్ద గిన్నెని పెట్టుకోవాలి. ముందుగా గిన్నెలో నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్ చేసిన ఆయిల్ కూడా బిర్యానీలో వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసుకోవాలి. %70 వడగట్టిన రైస్ని గిన్నెలో వేసుకోవాలి. ఒక లేయర్ రైస్, ఒక లేయర్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, రైస్, పుదీనా, కొత్తిమీర వేసుకుని అండ్ లాస్ట్లో ఒక నిమ్మకాయ పిండుకోవాలి. తర్వాత మూత పెట్టి దానిపైన బరువు పెట్టుకోవాలి. అలా 40 minutes కుక్ చేయాలి. ఫార్టీ మినిట్స్ కుక్ అయిన తర్వాత మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న హోమ్ మేడ్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. దీన్ని చికెన్ కర్రీతో రైతా, ఆనియన్, లెమన్ వేసుకుని ప్లేట్లో సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా మన దమ్ బిర్యానీ రెడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. Please like, share and subscribe.